సీతానగరం వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలు కనపడుతున్నాయని మాజీ ఎంపీ జేడీ శీలం బృందం అభిప్రాయపడింది. ఓ రిపోర్ట్. ఉండవల్లిలో రాజధాని నిర్మాణ పనుల్లో భాగంగా బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఇనుప గడ్డర్ వంగిపోయి బ్రిడ్జ్ మధ్య భాగం ఒకవైపునకు కుంగిపోయిన సంఘటనలో నిర్మాణ వైఫల్యాలను ఖండిస్తూ అమరావతి రాజధాని నిర్మాణ పనులు నాణ్యత కలిగి ఉండాలని డిమాండ్ చేస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలనకు వచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేడీ శీలం మాట్లాడుతూ అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఈ బ్రిడ్జి కుంగిపోవడం వల్ల స్పష్టమవుతోందన్నారు. అమరావతి రాజధాని పరిధి నుండి తాడేపల్లి బైపాస్లోని నేషనల్ హైవే 16కు అనుసంధానం చేసే రోడ్డుగా సీడ్ యాక్సెస్ రోడ్ E3 రాజధాని మాస్టర్ ప్లాన్లో ఉన్నది. E3 రోడ్డు మీదనే ఉండవల్లిలో బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గతంలో ఈ రోడ్డును నేషనల్ హైవే 16కు 6 నెలల్లోనే అనుసంధానం చేస్తామన్నారు. కానీ 65 కోట్ల రూపాయలకు టెండర్ తగ్గించుకుని స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న ఎన్సీసీ కంపెనీ నిర్మాణ వైఫల్యంకి బాధ్యత వహించాలని పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి అవినీతికి పాల్పడి ఉంటారని, అవినీతికి ఆస్కారం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంతేటి జీవన్ సాగర్, ఏపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం, ఎక్స్ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం, కె రాధిక, షామ్యూల్, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కమిటీ గుంటూరు, ప్రకాశం జిల్లా నాయకులందరూ కూడా విజయవాడ, గుంటూరు, విజయవాడ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఈ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అసలు రాజధాని పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ఒకసారి చూసొద్దామని వచ్చాం. దానిలో ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి దాన్ని చాలామంది పత్రికల్లో చదివాం. అసలు ఏంటి అని ఒకసారి చూద్దామని వచ్చాం. దీన్ని వెంటనే సరిచేయాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి గడ్డర్సే ఇబ్బంది పడుతున్నాయంటే ఇంకా చాలా నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మరొక్కసారి మిగతావి కూడా పరిశీలించి ప్రజలకు ఎప్పుడు కూడా అన్యాయం, ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండేటట్టు చేయాలి అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఎందుకంటే ఒకవేళ సరి చేస్తాము అని చెప్పారు, పేపర్లో రాత్రి చూసాము. సరిగా చేయాలి. అన్నీ ఇదే కాదు, ఇది ఒక మచ్చుక. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, ముందు జరగబోతున్నాయి. వాటిని కూడా ముందు జాగ్రత్తగా తీసుకొని కొంచెం సూపర్విజన్ జాగ్రత్తగా పెట్టుకొని అధికారులు కానీ లేకపోతే పైన ఉన్నటువంటి మరి ప్రభుత్వ పెద్దలు కానీ కొంచెం శ్రద్ధ తీసుకుంటే ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. ఇవాళ అమరావతి అనే రాజధాని, దానికి అనుసంధానంగా మరి సిడి యాక్సెస్ రోడ్డు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోడ్డు. దీన్ని నేషనల్ హైవే రోడ్డు కలుపుతాననేటటువంటి మాట స్వయాన రాష్ట్ర అర్బన్ శాఖ మంత్రి చెప్పినటువంటి మాట. 6 నెలల్లో సిడి యాక్సెస్ని హైవే రోడ్డు కలుపుతానన్నది ఎవరు? మంత్రి నారాయణ గారు. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ ఒక 65 కోట్ల రూపాయలతో ఎన్సీసీ కాంట్రాక్టర్ ద్వారాగా బకింగ్హామ్ కెనాల్ మీద ఒక ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాల, ఇప్పుడు చూసి వచ్చాను నేను. దీన్ని ఏ విధంగా నేషనల్ హైవే కలుపుతారో నారాయణ గారు ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తేనేమో ఒకవైపు కుంగిపోయి ఉంది. ఎందుకు కుంగిందో, ఆ యొక్క లోపం ఎందుకు వచ్చిందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ బృందం ఇవాళ పరిశీలిస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కేవలం 65 కోట్లతో బకింగ్హామ్ కెనాల్ అనేటటువంటిది ఈరోజు నిన్నో పుట్టింది కాదు. దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలకి, ఉమ్మడి కృష్ణా జిల్లాలకి చివరి ప్రాంతంలో కూడా సాగునీరుకి, తాగునీరుకి ఇచ్చినటువంటి బకింగ్హామ్ కెనాల్. దీనికి ఆనుకొని గుంటూరు ఛానల్ ఉంది, కొండవీటి బాగుంది. దీన్ని తట్టుకొని సీసీ రోడ్డు నిర్మించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఇవాళ ఇంజనీరింగ్ వాళ్ళ వైపు పూర్తిగా దీనిలో ఎక్కడో అవినీతి ఉంది. కాంట్రాక్టర్లు, అధికారులు, పాలకులు ముగ్గురు కూడా కలిసి కుమ్మక్కయి దీన్ని అవినీతిమయంలో ముంచుతున్నారు. మేము ఈ రాజధాని కావాలని కోరుకున్నాం, రాజధానికి వ్యతిరేకం కాదు. కానీ సిడి యాక్సెస్ చాలా ప్రాచుర్యత కలిగినటువంటి దాన్ని హైవే రోడ్డు కలుపుతానన్న తర్వాత
దాన్ని ఎప్పుడు కలుపుతారు, ఎట్టా కలుపుతారో ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలి. నారాయణ గారు చెప్పారు దీన్ని ఎమ్మటే 6 నెలల్లో కలుపుతానన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇంజనీరింగ్లో 65 కోట్లలోనే ఎన్సీసీ కాంట్రాక్టర్లే చెప్పిన తర్వాత పాలకులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతున్నారా? మీరు ఏమైనా దీనిలో మరి కాంట్రాక్టులతో మీరు కొల్లుడై ప్రజల సొమ్మును దోచుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బృందం నేరుగా డిమాండ్ చేస్తూ ఉంది, శ్వేతపత్రం ప్రకటించండి. దీని జరిగినటువంటి చిన్న అవినీతి 52,000 కోట్ల రూపాయలు అమరావతి పనులు జరుగుతున్నాయి. ఇవి అప్పులు తీసుకొచ్చారు, గ్రాంట్ కాదు. దీన్ని రేపొద్దున ప్రజలు అప్పుగా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఒక హై లెవెల్ కమిటీని కూర్చోబెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ బృందం డిమాండ్ చేస్తూ ఉంది. రాజధాని ప్రాంతంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్గా రాజధాని ప్రాంతంగా వెళ్తున్న ఏదైతే బ్రిడ్జి నిర్మాణం, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం నాసిరకంగా పనులు చేయటం వల్ల, నాసిరకంగా ఈ కాంట్రాక్టులు ఇంజనీర్లు వ్యవహరించే తీరు వలన ఈ రోజున అమరావతి ప్రాంతానికి వెళ్ళే ఏదైతే ఈ బ్రిడ్జి నిర్మాణం ఉందో కుంగడం జరిగింది. ఇది ప్రజల ప్రాణాలకి ముప్పు గనక అధికారులు గమనించాలి. ఇది కూటమి ప్రభుత్వ దారుణమైన వైఫల్యంగానే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రజలు గమనించండి. ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం నాసిరకంగా ఉందో, మరి రాజధాని ప్రాంతంలో అనేకమైన మంత్రుల బిల్డింగ్లు కానీ, జడ్జిల బిల్డింగ్లు కానీ, ఏది అఫీషియల్స్కి సంబంధించిన బిల్డింగ్లు కానీ, ఏది ఇట్లాంటి బిల్డింగ్లు కూడా ఎంతే నాసిరకంగా కడుతున్నారా? ఇవి తుఫాన్లకు కానీ, లేదైతే ఇట్లాంటి సైక్లోన్ ఇట్లాంటి ప్రభావితంగా వచ్చినప్పుడు మరి దీనికి బాధ్యత ఎవరెత్తారు? కూటమి ప్రభుత్వం వ్యవహరించిద్దా? కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అధికారంలో ఉండిద్దా? ప్రజలు గమనించాలా. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తూనే అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉంది. నాసిరక నిర్మాణానికి కాదు, అమరావతి ప్రతిష్ట నిర్మాణానికి, అమరావతి గౌరవప్రదమైన నిర్మాణానికి, అమరావతి రాజ దర్బార్ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ప్రజలు గమనించాలా. అమరావతి వైపు నుండి బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జి కొంచెంగా కుంగిపోవడం అనేది జరిగింది. దీన్ని అధికారుల నిర్లక్ష్యమా, గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యమా అనేది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా బకింగ్హామ్ కెనాల్ దగ్గర నుంచి నేషనల్ హైవే రోడ్ వరకు ఈ వంతెన ఈ నిర్మాణం కట్టడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇక్కడ ఏదైనా అవకతవకలు జరిగితే రేపు పెద్ద పెద్ద లారీలు వెళ్ళొచ్చు, అట్లాగే ప్రజానీకం కూడా వెళ్తూ ఉంటారు. రేపు ప్రజలకు అనేది ముప్పు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నాసిరకమైన సామాన్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాల మీదకు తీసుకురావద్దు అనేది మా మనవి.